మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో విజయవంతం చేయండి రాజన్న జిల్లా సిఐటియు పిలుపునిచ్చింది. ఆదివారం బోయిన్పల్లి మండల కేంద్రంలో హమాలీ సంఘం కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని ఆవిష్కరించారు. మే 1 రోజున మేడే జెండా ఆవిష్కరణ విజయవంతం చేయాలని బోయిన్పల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో జెండా ఎగురవేయాలని, జెండా ఎగురవేసిన అనంతరం అన్ని రంగాల కార్మికులు మండల కేంద్రానికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్, హమాలీ సంఘం అధ్యక్షులు రాజనర్సు, మిగతా హమాలీ కార్మికులు నరసయ్య, భూమయ్య, పిట్టల జీవన్, గండి రాజమల్లు, గంగిపల్లి శంకరయ్య, బోయిన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 1986 అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఈ 8 గంటల పని విధానం గురించి వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన సందర్భంలో, అప్పుడు కార్మికులు పోరాటం చేసిన సందర్భంలో, వెట్టి చాకిరి విముక్తి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఓర్వలేక ప్రభుత్వాన్ని యాజమానులకు తొత్తులుగా మారి కాల్పులు జరిపిన సందర్భంలో అప్పుడు 8 మంది కార్మికులు అమరులైన సందర్భంలో వారి నెత్తుల నుంచి పుట్టిందే ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా సాక్షిగా అమరులను స్మరించుకునేందుకే ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మేడే రోజున బోయిన్పల్లి మండలం లోపల అన్ని గ్రామాల హమాలీ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు జెండా ఆవిష్కరణ సిఐటి జెండా, మేడే జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన హమాలీ కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మిక వర్గానికి, అన్ని గ్రామ పంచాయతీ వర్గానికి, మధ్యాహ్న భోజన రంగం వర్గానికి, అన్ని రంగాలలో ఎక్కడోళ్ళు అక్కడ జెండాను ఎగరవేయాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండల సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు.